హాయ్ అండి, ఈరోజు మనము మిర్చి బజ్జీ చేసుకుంటున్నామండి. వర్షాలు పడుతున్నాయి, చక్కగా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అందులో మిర్చి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. ఫస్ట్ దానికి స్టఫ్కి చూపిస్తున్నాను అనమాట. 3 టేబుల్ స్పూన్ రోస్టెడ్ పల్లి తీసుకుంటున్నానండి. 1 స్పూను వామ్ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, దీనికి సరిపడా సాల్ట్ అండి. 250 గ్రామ్స్ మిర్చి తీసుకున్నానండి. ఆ 250 గ్రామ్స్కి స్టఫ్ సరిపోతుంది. మీకు ఏమన్నా కొంచెం మిగిలిన అలా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. దీనిలో కొంచెము చూడండి ఇంతే చింతపండు తీసేసుకుంటున్నాను. ఇది మొత్తం చక్కగా పౌడర్ చేసేసుకుందాము. స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇలా డ్రైగా పొడి పొడిగా అయిపోతుంది చక్కగా. దీన్ని ఇప్పుడు మనం మిర్చి కట్ చేసేసుకుని స్టఫ్ చేసుకుందాము. మిర్చి కొంచెం ఇక్కడ స్టార్టింగ్లో కట్ చేసుకుందామండి, బాగుంటుంది. ప్లస్ ఈ తొడిమెలు కూడానండి కొంచెం హాఫ్ కట్ చేశాను అనమాట. మిర్చి మరీ పొడుగ్గా ఉన్నాయండి, నాకు చిన్నగా దొరకలేదు. సో అందుకే దీంట్లో ఇలా కట్ చేశాను అనమాట. స్టార్టింగ్ ప్లస్ తొడిమ కట్ చేశాను. మనకి బాణలీలో కూడా వేగేటప్పుడు మంచిగా వేగాలి కదా, అందుకే ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసేసుకుని కొంచెం ఏమైనా గింజలు ఉంటే తీసేసుకుందామండి. ఇలా మనం తీసేసుకోవచ్చు. దీంతో పాటు స్టఫ్ పెడతాం కాబట్టి దీన్ని ఇలా తీసేసుకుందాము. అన్నీ ఇలా చేసేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టేశానండి అన్నీ. ఇప్పుడు చూడండి ఇలా స్టఫ్ చేసేస్తున్నాను. స్టఫ్ చేసేసి ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఇదేమి ఇది అవ్వదన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్నీ కూడా స్టఫింగ్ చేసి పెడదాము. చాలా టేస్టీ ఉంటుందండి. టూ 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నానండి. దీనిలో 1 టేబుల్ స్పూను బియ్యపిండి తీసుకుంటున్నాను. క్రిస్పీగా వస్తుందండి బియ్యపిండి వల్ల, అందుకనే తీసుకున్నాను కొంచెం. దీంట్లో కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసేస్తున్నాను. అండ్ ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ అండి బేకింగ్ సోడా వేస్తున్నాను, చిటికెడండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ థిక్నెస్లో మరీ చిక్కగాను కాదు, మరి వాటర్ ఇదిలాగా రాదు. పిండి పట్టుకోవాలి కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెడల్పాటి గిన్నెలో కలుపుకుంటే మిర్చి మనకి మంచిగా దానిలో ముంచడానికి బాగుంటుంది అనమాట, తీసివేయడానికి. సో అందుకే వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకుని స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకా వెడల్పాటి బాణలి పెట్టేసుకున్నానండి. ఆయిల్ పెట్టుకున్నాను, మంచిగా కాగిపోయింది. ఇప్పుడు మిర్చి వేసేసుకుందాము. ఇలా వెడల్పాటిది పెట్టుకుంటే మంచిగా వేగుతాయండి. సో ఇలా తిప్పుకుంటూ వేపుకుందాము. మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. చూడండి, మనం ఇలా కట్ చేసి ఆనియన్ పెట్టి లెమన్ వేసుకునే తినొచ్చు. అది ఇష్టం లేని వాళ్ళు మిర్చి బజ్జీగా కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మా పక్కన 6 ఇయర్స్ యోషి పాప ఉందండి, తనకైతే చాలా ఇష్టము. ఆహా ఎంత బాగుందా ఆంటీ, ఎమ్మి ఎమ్మి ఆంటీ బజ్జీ అని చెప్తుంది ఎప్పుడు కూడా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇలా స్టఫ్ తోటి చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.